సాంబ సదాశివ నమశివాయ. పాపకర్మలు చేసిన జీవులు చివరకు చేరేది యమలోకం. ఈ యమలోకానికి మధ్యలో ఎదురయ్యేటువంటి ఒక నది, అదే వైతరణీ నది. ఈ వైతరణీ నది యొక్క విస్తీర్ణం 100 యోజనములు ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. శతయోజన విస్తీర్ణ పూయ శోణిత వాహిని అస్థి బృందతట దుర్గా మాంస శోణిత కర్దమా. ఈ యమ మార్గము మధ్యలో 100 యోజనముల విస్తీర్ణముతో ఈ వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వైతరణీ నది ఒడ్డున ఎముకల గుట్టలు, రక్తముతో చీముతో ప్రవహించేటువంటి నది ఇది. మాంసమే బురదగా కలిగి ఉన్న నది ఈ యొక్క వైతరణీ నది. ఈ నది అసహ్యమైనటువంటి దృశ్యాలతో, తీవ్రమైనటువంటి బాధను కలిగించేటువంటిదిగా ఉంటుంది. పాపకర్మలు చేసినటువంటి జీవుడు వైతరణీ నది యందు ప్రవేశిస్తాడు. అలాగే ఇంకా వివరిస్తూ, అగాధ దుస్తరా పాపైః కేశ శైవాల దుర్గమా మహాగ్రాహ సమాకీర్ణ ఘోర పక్షిషతైర్వృత ఆగతం పాపినం దృష్ట్వా జ్వాలాధూమ సమాకులా క్వథతే సా నదీస్తార్క్ష్య కటాహాంతర్వృతం యథా. ఈ నది చాలా లోతైనదిగా ఉంటుంది. మాంసమే బురదగా, వెంట్రుకలే నాచుగా, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. క్రూరమైనటువంటి పక్షులు, నదిలో ఉండేటువంటి పక్షులు, అవి కూడా పెద్ద సంఖ్యలో మొసళ్ళు, ఇవన్నీ కూడా ఈ నది యందు నిక్షిప్తమై ఉన్నాయి. అది కాకుండా ఈ నదిలో సూదుల్లాంటి ముక్కులు కలిగినటువంటి పురుగులు, వజ్రంతో సమానమైనటువంటి ముక్కులు కలిగిన గ్రద్దలు, ఇవన్నీ కూడా ఈ పాపకర్మలు చేసినటువంటి జీవుడు ఈ నదిలో నడుస్తూ ఉండగా, వెళుతూ ఉండగా అతన్ని హింసించడానికి తయారై సన్నద్ధమవుతాయి. ఇంకా వివరిస్తూ, కోతులు, జలగలు, మాంసాన్ని భుజించేటువంటి చేపలు, వీటన్నిటితో కూడా నిండి ఉన్నది ఈ వైతరణీ నది. 12వ రోజు తర్వాత అంగుష్ట మాత్ర శరీరము అంటే బ్రొటనవేలు పరిమాణం కల ఈ దేహంతో పాపకర్మలు చేసినటువంటి జీవుడు వైతరణీ నది యందు ప్రవేశిస్తాడు. కావున భగవన్నామస్మరణ, దానము, పూజ ఇవేవి చేయనటువంటి వారికి తప్పకుండా ఈ వైతరణీ నది ప్రవేశం అన్నది తప్పక జరుగుతుంది. ఈ వైతరణీ నది ప్రవేశము చేయకుండా ఉండడానికి దైనందిన జీవితంలో భగవన్నామ స్మరణ చేస్తూ, భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి పూజ, దానము, దయ, శాస్త్రము పట్ల విశ్వాసము ఇవన్నీ కలిగి ఉండడం ద్వారా ఈ భయంకరమైనటువంటి వైతరణీ నది ప్రవేశాన్ని మనం తప్పించుకోవచ్చు అని గరుడ పురాణం ద్వారా మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు మహావిష్ణువు. నమస్కారం.